కువైట్ మంగాఫన్ ఏరియాలో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో స్పాట్లో 40 మంది చనిపోయారు. అందులో మన ఇండియా, కేరళ, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం చాలా బాధాకరంగా ఉంది. ఇంకొంతమంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ పై నుంచి దూకేశారనమాట కిందకి. అందులో కొంతమంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 10 మంది దాకా చనిపోయినారు. ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ కష్టపడి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు పంపించుకుంటూ ఉంటారు. తలరాత ఇక్కడి నుంచి ఎటు సైడ్ నుంచి ప్రమాదం వచ్చి మన ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది. తెల్లవారుజామున హ్యాపీగా నిద్రపోయే సమయంలో ఆ ఘోరమైన ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కింద లాస్ట్ ఫ్లోర్లో ఒకే దగ్గర ఒక 10-15 గ్యాస్ సిలిండర్లు ఉండడం, ఒకటేసారి ఫైర్ అయ్యి అదంతా కాలిపోవడము అండ్ అగ్గి మంటలు అనేటివి కింద నుంచి పైకి వెళ్ళటం వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి, ప్రాణాపాయ స్థితిలో ఆడుతున్న ప్రాణాలన్నీ బతికి బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుని. కువైట్లో ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది. చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.